UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నేను ఈ ప్రశ్న మొట్టమొదటి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ కంటెంట్ మీద. నేను రాసిన కంటెంట్లు ఉన్నాయి, నేను వీడియోలు చెప్పినవి ఉన్నాయి, కానీ వ్యక్తిగతంగా నేను అడగడం అన్నది మీరే మొట్టమొదటి వ్యక్తి. చిరంజీవి గారికి భారతరత్న రావడం మీద మీ తాలూకు ఒపీనియన్ ఏంటి చెప్పండి. రావడం అది ఆయనకి మన భారతరత్న గౌరవించుకున్నట్టు అని ఫీల్ అవుతాను నేను. అబ్బాయి, ఎందుకంటే ఆయనకు అర్హత ఉందన్న. ఆయన భారతరత్న మనం గౌరవించుకోవాలంటే చిరంజీవి గారు అంటే ఇవ్వాలి. ఏంది సార్, ఎక్కడ మనిషి ఆయన, ఏంది ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం వచ్చాడు, ఒక కాంట్రవర్సీ ఉంది ఆయనకి, ఒక వ్యవహారం. మన భారతరత్న గౌరవించుకోవాలంటే చిరంజీవి గారు లాంటిని చూస్ చేసుకోవాలి. కరెక్ట్. ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టుకున్నాడు. బ్లడ్ బ్యాంక్ కాదు, ఒకటి కాదు, ఒక క్యారెక్టర్ అండి, ఒక అచీవర్, ఒక మనిషి, ఒక మానవత్వం, ఒక మంచితనం, ఒకడిని సమాజ సేవ అని పక్కన పెట్టన్నా. చాలా మంది అన్ని చేయటం కాదు, ఆయన మనసు ఒకటి చెడు కోరుకోడు. ఆయన మనసు ఒకటి చెడు కోరుకోడు. ఆయన డెఫినెట్గా వస్తుంది. అంటే బాలయ్య బాబు గారికి పద్మవిభూషణ్ అని అదొకటి న్యూస్. ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారికి భారతరత్న అన్న దాని మీదే చర్చలు సినిమా ఇండస్ట్రీలో చాలా వాడిగా జరుగుతున్నాయి. అర్హత ఉంది, వస్తుంది 100%. నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే భారతరత్న వయసు మా సచిన్ టెండూల్కర్ కూడా భారతరత్న ఇచ్చారు కదా. 200% వస్తున్నా. 200% మెగాస్టార్ భారతరత్న వస్తుంది, తీసుకో. అవును, ఈ మన తెలంగాణలో అవార్డుల గురించి అసలు మాట్లాడట్లేదు. చేస్తున్నారు బట్టి అన్న మన 4-5 మీటింగ్లు పెట్టాడు. గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు. సార్, నా కొడుకులు మమ్మల్ని సరిగ్గా అంటలు, కానీ చాలా మంచి గవర్నమెంట్ అన్న, కాంగ్రెస్ గవర్నమెంట్. ఎవరికైనా యాక్సెస్ తలుపు తీసుకుని వెళ్ళొచ్చు అన్న. మీకు అర్థం కావట్లా, ఎవరి దగ్గర తలుపు తీసుకుని వెళ్ళొచ్చు. మీరు మరీ ఎక్కువ అందుబాటులో ఉంటే విలువ ఉందన్నట్టు మా మంత్రులు, మా ముఖ్యమంత్రి అందుబాటులో ఎక్కువ ఉండటం వల్ల ఎవరు పడితే మాట్లాడుతున్నారు. కానీ మా వాళ్ళు కూడా చిన్న చిన్న తప్పులు అదే ఆఫీసర్లను కంటిన్యూ చేసి వాళ్ళు చేసినట్టుగా దాని మీద మాకు ఉంటుంది. కానీ కాంగ్రెస్ బ్యూటీ ఎంత గొప్పదండి. కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా అద్భుతంగా చేస్తే ఒకటితో. ఇప్పుడు ఒకటి చెప్తున్నా సార్, వేరే రాష్ట్రాల దగ్గర ఎక్కడన్నా వేరే పంతిపట్ల ముఖ్యమంత్రి కూర్చుంటే పక్కన మంత్రులందరూ ఇట్లా నుంచొని దూరం నుంచొని ఉంటారు. అవును, మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే పక్కన మంత్రులందరూ సమకాలికులు, కొలీగ్స్. అదే ఫ్యూడలిజం లేదు. హెడ్ మాస్టర్కి తేడా ఏముంటది? ఏం లేదు. వాళ్ళు పిల్లల క్లాసులు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి. హెడ్ మాస్టర్కి అంత బ్యూటీ కాంగ్రెస్ పార్టీ. దానిలో డౌట్. మీరు కాంగ్రెస్ పార్టీని ఊరికే కాంగ్రెస్ పార్టీ అది ఇది అంటే నాకు అనిపిస్తుంది, ఏంద్రా కాంగ్రెస్ పార్టీని అంటారా అనుకుంటాను నేను. అదే అంటే ఏం లేదు, ఈ 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం, దాని తాలూకు ఇంపాక్ట్, దాని తాలూకు అది ఆ ఇంపాక్ట్ వీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మా వాళ్ళు కరెక్ట్గా వాడాలి, జనంలోకి పంపించాలి, జనంలోకి ఎక్స్పోజ్ చేయాలి. ఒరే నాయన, గతంలో ఇది, ఇప్పుడు ఇది, మీరు ఆలోచించుకోండి. పదవులు రాగాలి ఇంట్లోకి వెళ్ళి కూర్చొని నాకు పదవి వచ్చింది కదంటే కాదు. పదవి వచ్చిన ప్రతి ఒక్కడికి పదవి అనేది అలంకారంగా కూడదు. AK-47 గన్నిస్తే సైనికులు అవకాశాన్ని గన్తో టక్ 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 కాల్చి చేస్తుండాలి. శత్రు శేషాన్ని నాశనం చేయటమే పదవి. కరెక్ట్. శత్రు శేషాన్ని నాశనం చేయకుండా పదవి రాగాలి ఇంట్లో పడుకుంటే ఎట్లన్నా కాదు, యుద్ధం చేయడానికి ఒక ఏదో ఆయుధానికి మీకు ఇచ్చిన లైసెన్స్ అది. AK-47 మీ చేతిలో పెట్టారు. AK-47 చేతిలో ఉన్నప్పుడు ఎందుకు ఊరికే తుడుచుకొని పెట్టుకోవడానికి కాదు, AK-47తో శత్రువులను కాల్చేయమని చెప్తున్నారు. కాదండి, కాల్చండి మీరు. కాదు మీరు, నేను ఇప్పుడు ఇందాక మీ రూమ్ లో చూసాను, అన్ని పుస్తకాలు ఒక లైబ్రరీ లాగా. మీరు బుక్స్ చదువుతారా? నాకు ఇష్టమైంది అదే అన్న. అవునా? నేను రోజు 4-5 పేజీలను ఏదో ఒక బుక్ చదువుకుంటాను, నాకు ఇష్టం. అదే అంటే మీ మాటకారితనం కదా. నా బుక్ చదివితే ఏదో వాస్తు చరిత్ర అన్న గొప్పదే నాగేంద్రన్న. పెద్ద వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అన్న. వాళ్ళు రాసిన ప్రతి వరడు మనం ఎప్పటికి అప్డేట్ కావాలన్నా. మన చిన్నప్పుడు మనకు హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఫోన్ వచ్చిన కొత్తలో నోకియా అని ఒక ఫోన్ ఉండేది. అవును, నోకియా. ఎందుకు లేదు ఇప్పుడు ఆ ఫోన్ ఎందుకు లేదండి ఇప్పుడు? ఎన్నో మారిపోయి కదా. యాపిల్ ఫోన్ ఇప్పుడు 16వ వెర్షన్. అవును, ఆ యాపిల్ ఫోన్ రాగాలి అక్టోబర్లో వస్తుంది, అక్టోబర్లో ఒక 1 మంత్ నుంచి నాకు ఫోన్ కావాలి, ఎందుకు యాంగ్జైటీగా ఉంటాం? అప్డేట్ చేస్తాడు. మనం కూడా అప్డేట్ కావాలన్నా. మనం యాపిల్ ఫోన్ అప్డేట్ అయితేనే దానికి అంత పిచ్చి. మనిషి అప్డేట్ కాకపోతే ఎవరు పట్టించుకుంటాడన్నా? మేము 20 ఏళ్ల ముందు నోకియా ఫోన్ ఇట్లా కొనుక్కున్నామండి, చాలా సెంటిమెంట్ అండి. ఆ ఫోన్ రాగానే నాకు బ్లాక్ బస్టర్ వచ్చిందండి, ఆ ఫోనే వాడతానే అండి అంటే కుదరదు. ప్రతి మనిషి, ప్రతి హీరో, ప్రతి డైరెక్టరు, ప్రతి నిర్మాత అప్డేట్ కావాలి. చిరంజీవి గారు మేము వచ్చిన కొత్తలో ఎవరో పెద్ద వాళ్ళు బీరమస్తాన్ రావు,
వీళ్ళు డైరెక్షన్ చేశారు. అవును. ఆ రోజు అప్పట్లో ఖైదీకి కోదండరామరెడ్డి గారు నాకు బ్లాక్ బాస్టర్ ఇచ్చాడు. కోదండరామరెడ్డి గారికి ఇప్పుడు ఇవ్వాలంటే కుదరదు. ఈరోజు ఎవడు ఆయన సమాజానికి కావాలని బ్లాక్ బాస్టర్, తెలుగు ఇండస్ట్రీకి కావాలని బ్లాక్ బాస్టర్, తెలుగు ప్రజలకు కావాలని బ్లాక్ బాస్టర్. ఒక బ్లాక్ బాస్టర్ ఇస్తే కొన్ని వందల వేల కుటుంబాలు హ్యాపీగా ఉండడానికి కావాలి బ్లాక్ బాస్టర్. అవును. అందుకని దాని కరెక్ట్ వెపన్ అప్డేట్ అయిన వస్తువుని తీసుకురావాలి. ట్యాబ్లెట్ కొన్నప్పుడు చాలా వాల్యుబుల్లేనన్నా, ఎక్స్పైర్ అయిపోయినాక ఆ ట్యాబ్లెట్ వాల్యూ విషం అవుద్ది కదా మరి. విషాన్ని వేసుకుంటాం. అందుకే అయ్యో కదా expiry మేము డబ్బులు date పెట్టుకున్నాం, మేము డబ్బులు పెట్టుకున్నాం, ఏదో పొరపాటున మర్చిపోయాం, ఎక్స్పైర్ అయిపోయినా మన దగ్గర పని చేస్తలేని వేసుకుంటే ప్రాణం పోద్ది. ప్రాణం పోతుంది. అట్లాగే అప్డేట్ కాని వాళ్ళు Dangerous, update కాని వాళ్ళు dangerous. డేంజరస్. అంతేగా, వాస్తవం కదా. ఫెంటాస్టిక్. అప్డేట్ డైరెక్ట్ ఇప్పుడు ఎవడైనా కసితో ఉన్నడితో పని చేయాలన్నా, అవును. రిలాక్స్ అయినడితో పని చేస్తే ఎందుకు చేయాలి? రిలాక్స్ అయ్యేది ఏం చేస్తావు అసలు? రిలాక్స్ నాకు బ్లాక్ బాస్టర్ నా చేతిలో ఉందండి, నేను బ్లాక్ బాస్టర్, నేను చెప్పింది జరగాలి, మనం చెప్పింది జరగాలనుకున్న వాడికి బ్లాక్ బాస్టర్ వస్తుంది. నేను చెప్పింది జరగాలని బ్లాక్ బాస్టర్ ఒకటి వచ్చినా రెండోది రాదు. నేను చెప్పింది జరగాలి, మనం చెప్పిందే జరగాలి. నేను చెప్పిందే జరగాలి అని సినిమాలు తీసిన వాళ్ళు చాలామంది అధపాతాళం గెలిపోయారు. నేను చెప్పిందే జరగాలనుకున్న వాళ్ళు రాజ్యాలు కోల్పోయారు. నేను చెప్పిందే జరగాలనుకున్న వాళ్ళు ఆస్తులన్నీ కోల్పోయారు. మనందరం కలిసి చేయాలనుకున్న వాళ్ళు ఈరోజు కూడా నెంబర్ 1 ఉన్నారు. ఉదాహరణ అదానీ కంపెనీ కానీ, అంబానీ కంపెనీ కానీ, ఏదైనా కానీ టీం వర్క్ అనేది గొప్పదన్నా. నేను ఒక్కటి చెప్పింది జరగాలి, మీరందరూ చేయండి అంటే ఒకటేనన్న జీవితంలో. సింహాలన్నీ ఉన్నాయన్న, ఓ పక్క అన్ని గాడిదలు ఉన్నాయన్న, 2 ఫైటింగ్ పెట్టాం. ఎవరు గెలుస్తారా? నిజం చెప్పు. సింహాలు కదా. ఈ సింహాల టీంలో ఈ గాడిదని తీసుకొచ్చి ఒకరిని కెప్టెన్గా పెట్టి, ఈ గాడిదల టీంకి తీసుకొచ్చి సింహాన్ని పెట్టి పోటీ చెప్పి నడిపించేవాడు ఒక దమ్మున్నాడై ఉండాలి. నడిపించేవాడు దమ్మున్నాడై ఉండాలి. కరెక్ట్. సింహాలందరికీ వాడు కెప్టెన్, సింహాలన్నీ ఉంటాయి. గాడిద మీరందరూ వెనక్కి తిరగండి, నన్ను సింహాలన్నీ వెనక్కి తిరుగుతాయి. ఈ సింహం మీరన్నీ వెనకాల పరిగెట్టిస్తుంది. అది గుర్తుపెట్టుకో. అంటే నడిపించే నాయకుడు, శాసించేవాడు, హీరో వాడు, అది ఉండాలి. వాస్తవా కాదు అది? 100%. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లోకి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా లీడ్ చేశారు, ఏ విధంగా నడిపించే కెప్టెన్, నడిపించే. ఇప్పుడు సినిమా హీరో అనేవాడు వ్యాపారం, ఆయన కరెక్ట్గా ఉండాలి. అవును. ఎంతమంది పక్కన ఏమున్నా కానీ లైఫ్ లాగా వెళ్ళిపోతాడు కదన్నా. 100% నువ్వు అద్భుతం, ది బెస్ట్ ఒక డైరెక్టర్, పీక్ డైరెక్టర్ ఒకరిని పెట్టి, ఒక అద్భుతమైన ఫైట్ మాస్టర్ని పెట్టి, అద్భుతం అసలు ఇండియాలో వరల్డ్లో ది బెస్ట్ గ్రాఫిక్ అని పెట్టి, ది బెస్ట్ డ్యాన్స్ మాస్టర్ని పెట్టి, అద్భుతమైన టీంని పెట్టి, పేర్లు ఎందుకులే, ఒక హీరోగా పెట్టి సినిమా సాడిద్దా? కాదండి, మీరు కూడా మొహమాట పడితే బాధపడకూడదా? అదే అంటే సెటప్ ని బట్టి హీరో ఉండాలి. అదే హీరో దమ్మున్నాని పెట్టి అందరు కొత్త పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టచ్చు. అంతే కదన్నా, ఏముంది ఇప్పుడు. 100% మీరు చెప్పినవన్నీ చెప్పాను కదా. ఎప్పుడు మీరు నేను ఫోన్ లో మాట్లాడినా ఇదే మాట అంటాను. మీరు మాట్లాడే మాటలన్నీ అక్షర సత్యాలు, ఆణిముత్యాలు. నాకు వాటికి రూట్ దొరికింది. అంటే ఈయన నార్మల్ గా ఎవరి దగ్గరికైనా ఏదైనా ఫిలాసఫర్ దగ్గరికి, ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్తుంటాడా, లేకపోతే ఆధ్యాత్మిక గురువు ఫిలాసఫర్ దగ్గరికి వెళ్ళే టైం నాకు ఉండదు. అదే అన్న, ఇంత బాగా ఒడుపుగా ఎలా నాకు మార్నింగ్ ఇవాళ సమాధానం దొరికింది. ఆ గది నిండా పుస్తకాలే. నేను మా వాళ్ళకి చెప్పా, షూట్ చేయండి, అవన్నీ చూపిద్దాం ప్రపంచానికి. ఎందుకంటే లేకపోతే నాలెడ్జ్ అన్నది అది ఊరికే ఏదో అడవిలో చెట్టులా పెరిగేది కాదు. నాలెడ్జ్ అన్నది దానికి చిన్న పెంపకం, దానికి చిన్న నారు నీరు ఉంటేనే నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. దాంట్లో ఉంటే ఇక్కడ మాట జనాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందని, తెలిసి తెలియకుండా మాట్లాడటం చాలా ఈజీ అని చెప్పి చాలా ఈజీ చెప్పారు కదా. నువ్వు తెలిసి వాడితో సమాసం చేసి, వాడితో ఫ్రెండ్షిప్ చేసి, వాడితో ఇంటరాక్ట్ అయ్యి, వాడి వల్ల నువ్వు నష్టపోయి మాట్లాడటం వేరు. ఎవరో పలానాడు ఎక్కడో ఉన్నాడు ఆడమ్మా అంటే తప్పు కదా. మీ విషయంలోనే జరిగింది అది. ఒక ఆఫీస్ లో మీ గురించి టాపిక్ ఎన్ని అన్నా, ఇలా రేవంత్ రెడ్డి గారి గురించి 100 మంది మాట్లాడుకుంటారు, పవన్ కళ్యాణ్ గురించి 1,00,000 మంది మాట్లాడుకుంటారు, చంద్రబాబు గురించి మాట్లాడుకుంటారు. అవన్నీ మనం ఎక్కడ పట్టించుకుంటాం. కానీ ఇంకొక ముఖ్య విషయం అంటే, మీరు ఈ రోజున అసలు మామూలుగా ఒక చిన్నపాటి నటుడుగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అసలు అందరికీ కళ్ళు తిరిగే రేంజ్లో పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ అయిపోయి, బ్యాక్ టు బ్యాక్ ఆయనతో తీసి, వెంటనే జూనియర్ ఎన్టీఆర్తో తీసి, ఓ పక్కన నటుడు, ఓ పక్కన నిర్మాతగా ఒక స్థాయికు. బండ్ల గణేష్ అంటే తెలియని తెలుగువాడు ఎవడైనా ఉన్నాడా?
హిందీ వాడు ఎవడన్నా రాష్ట్రాల్లో ఉంటే నాకు తెలియదు కానీ తెలుగు వాడు ఎవడన్నా ఉన్నాడు మండల గణేష్ అంటే తెలియని వాడు ఎవడన్నా? అంత పాపులారిటీ అన్నది అసలు ఈ ప్రయాణం ఇది ఎలా సాధించారు? అసలు మీ వెనకాతలు ఉన్న విజయ రహస్యం ఏంటంటే ఒక్క మాట చెప్పండి నాకు. నేను ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ మ్యాన్. మళ్ళా చెప్తున్నా, నేను మీరు అనుకున్నట్టు సక్సెస్ఫుల్ మనిషిని కాదు. నేను ఏ విషయంలో అరే నేను నాకున్న తెలివికి, నాకున్న లౌక్యానికి, నాకున్న దానికి నేను ఎక్కడుండాలన్నా? నేను ఎక్కడుండాలి చెప్పు? నేను తెలివిగా పుట్టటమే నాది చేసుకున్న పాపమా? నాకున్న తెలివికి, నాకున్న దానికి, నాకున్న సినిమా మీద నాకున్న కమాండ్ ఎవరికి లేదన్నా. నాకు తెలుసు కదా. 24 క్రాఫ్ట్స్ గురించి నేను చెప్తా. నువ్వు సినిమా డబ్బు ఒక్కటే పెడితే సినిమా తీయటం కాదు కదన్నా. సినిమా అంటే ఏం చెప్పు? 24 క్రాఫ్ట్ల గురించి టక్కటక్కడ చెప్పు. కథ స్త్రీ పెట్టిన దగ్గర నుంచి ఫస్ట్ కాపీ తీసేదాకా ఏ రోజు ఏం వద్దో నేను చెప్పగలుగుతా. మీకు నాలెడ్జ్ ఉంది, నో డౌట్, దానిలో డౌట్ లేదు. ఏ చిన్న ట్రాక్లో, ఏ మిక్సింగ్లో మిస్ అయినా, ఏ ఎఫెక్ట్ మిస్ అయినా, ఏ డబ్బింగ్ వాయిస్లో వచ్చినా, ఏ సెట్లో బాగోపోయినా, ఏ కాస్ట్యూమ్ బాగోపోయినా, ఏ మేకప్లో ఎక్కడున్నా, ఏ చిన్న పొరపాటు జరిగినా సినిమా మీద ఇంపాక్ట్ ఉంటుంది. 100% చాలా దుష్ప్రభావం చూపిస్తుంది సినిమా మీద. ఒక అద్భుతంగా రాజమౌళి గారి సినిమాలో CG అద్భుతంగా ఉంటుంది. వేరే సినిమాలు అప్ టు మార్క్ ఎందుకు ఉండలేదు? చేసిన వాళ్ళే చేస్తున్నారంటే వాళ్ళే కమాండ్ ఉండాలి, కమాండ్, దాని మీద పట్టు ఉండాలి, కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఎక్కడ మీరు అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు గాడి తప్పారండి? నేనేం గాడి తప్పలా. సినిమా ఏంటంటే గ్యాప్ ఇద్దామని టెంపర్ తర్వాత అనుకున్నాను. ఎందుకో అది మనకి అయింది. సినిమా అనేది నా మదర్ అన్న. మా అమ్మకి నేను దూరం అవటం అవుద్దా? ఎట్లా అవుద్ది చెప్పు? మీరు నోరు మూయించేస్తారు. ఎట్లా అవుద్ది చెప్పు? మా అమ్మకి నాకు సంబంధం లేదు అంటే కుదురుద్దా? కుదరదు. అమ్మే, సినిమానే. ఇవన్నీ కదా, ఈ చిన్నమ్మలు పిన్నమ్మలు ఇవన్నీ ఉంటారు పోతారు వీళ్ళందరూ. మదరే కదా, 9 ఏళ్ళు కన్న తల్లే కదన్నా. చాలా చాలా గొప్ప. అంటే ఇట్ ఈస్ మీ ఇంటర్వ్యూ చూసిన నాకు ఇష్టం, సినిమా తీయటం ఇష్టం, సినిమా రంగంలో ఉంటే ఇష్టం. ఎప్పుడు నాకు రంగం నేను వచ్చింది అన్న, నిజంగా చెప్తున్నా. నేను సినిమా రంగంలో ఎవరిని పొగడయ్యే మెహర్బానీ కోసం కాదు. నాకు చిరంజీవి, నేను కేవలం నేను నిజంగా చెప్తున్నా, నేను సినిమా రంగం వచ్చిందే చిరంజీవి గారిని చూడటానికన్నా. నేను హైదరాబాద్ వచ్చి మా చిరంజీవి చూడొచ్చు, హైదరాబాద్ వెళ్తే అన్న ఫీలింగ్తో నాకు తెలుసు. 100 సార్లు అని ఉంటా నేను ఆయన చూడటానికి. ఆయన చూడొచ్చా? ఆయన ఎంత గొప్పోడంటే అన్న, మాస్టర్ షూటింగ్, ఇది గుర్తుపెట్టుకో. మాస్టర్ షూటింగ్లో ఎక్కడ శ్రీశైలం డ్యామ్ మీద షూటింగ్ చేసాం. సాంగ్ అయిపోయినాక ఆయన క్యారివ్యాన్లో ఆయనకు ఒక బస్సు ఉండేది. అవును, ఆయనే మొట్టమొదటి ఉన్న క్యారివ్యాన్ ఉన్నది ఆయనకి. ఆయన తెలుగు ఇండస్ట్రీకి స్టైల్ తీసుకొచ్చింది ఆయనే. అమ్మాయి ఎవడు ఏదో మాట్లాడతారు స్టైల్ ఇట్లుండొచ్చు. అప్డేట్ యాపిల్ ఫోను ఏంటో మెగాస్టార్, అది ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతుంటుంది, ఆటో అప్డేట్. అది యాపిల్ ఫోన్ ఏందో మెగాస్టార్, అది చిరంజీవి గారు. ఆయన కారెక్యం ఎక్కించుకున్నాడు. అప్పుడు చిరంజీవి గారితో గడపటం అంటే ఏంటప్పుడు అంత బాగుండేవాడు ఆ షూటింగ్ టైంలో. కారు ఎక్కితే ఆయన అంత గొప్పవాడంటే, పాపం చచ్చిపోయి ఎక్కడున్నాడు, నేను, వేణుమాధవ్, ఉత్తేజ్, తిరుపతి ప్రకాష్, నలుగురివి, శివాజీ కూడా 5గురు ఉన్నాం. అసలు మాట్లాడుకుంటూ వస్తుంటే ఆయన మాతో పిల్లాడైపోతాడు కదా. ఆయన అప్పుడు ఇంటికి పిలిచిద్దు అని అట్లా బాగుండేవాడు కదా. పిలుస్తుంటే పాపం శివాజీ వాడు గుర్తుందో లేదో నాకు తెలియదు. అప్పుడు కొంచెం మేము పర్వాలేదు, వినోదం యాక్ట్ చేసాం కొంచెం. నేను ఎప్పుడు నాకు భగవంతుడి వల్ల నేను మంచి హ్యాపీ. నాకు ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు నాకు ఉండేవి కాదు, ఉండవు కూడా. నాకు అంత ప్లానింగ్ ఉంటుంది. నాకు ఉంటే వీడియో చెప్తే గబక్కని లేచి ఆ క్యారివ్యాన్లో, ఆ బస్సులో పైన ఓ డాష్ బోర్డ్ లాంటి దాన్ని తీసి, ఒక చిన్న బ్యాగ్లో తీసి 10,000 ఎంత డబ్బులు ఎంత ఉన్నాయన్న. ఇంత 25 ఏళ్ల కిందట. ఎప్పుడు 25 కన్నా ఎక్కువ అనుకుంటా. మాస్టర్ గారు తీసి ఆ కట్ట ఆడికి ఇచ్చి ఉంచుకొని ఇచ్చాడు. ఎవరికి? శివాజీకి. చిరంజీవి గారు. నాకైతే అన్న అసలు ఈయన మనిషేనా, ఈయనమ్మ దేవుడా అంటే ఏంటన్నా, ఒక నిమిషంలో అన్నీ ఉంచుకో శివా, ఉంచుకో జీవులో పెట్టాడా. మరి వీళ్ళమ్మ ఊరకే పెద్ద ప్లానింగ్ చేస్తే ప్రాజెక్ట్ కట్టొచ్చు, బ్లాక్ బస్టర్ కొట్టలేమన్నా. కాదన్నా, ప్లానింగ్ చేస్తే ప్రాజెక్ట్ కట్టొచ్చు, మంచి విల్లాస్ కట్టొచ్చు,
ప్లానింగ్ లేసి మాస్టర్ ప్లాన్ వేస్తే ప్రాజెక్ట్ కట్టచ్చు, పొలం కొనొచ్చు, కానీ బ్లాక్ బస్టర్ ఎట్ట కొట్టా ఉందా బిల్డింగ్ కట్టొచ్చు. అంతేగాని అది చిరంజీవి గారు. అందుకని సో నైస్ ఆఫ్ యూ గణేష్ బాయ్ బాబు. అన్న, థ్యాంక్ యూ. మీరు ఈ టైంలో అంటే మీకున్న గొడవలు హడావుళ్ళ మధ్యలో మా హిట్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి నేను హిట్ టీవీకి ఇలా నాగేంద్రానికి ఇచ్చా. మళ్ళీ నేను అదే మళ్ళీ రేపు నన్ను 100 మంది అడిగినా నీకు ఎందుకు ఇవ్వాలంటే నీకు నేను అప్పున్నా, నీకు ఇప్పుడో మాట అన్నకి మాట ఇచ్చాను, పాపం బాగోదు పెద్ద మనిషి, ఎందుకంటే మీరంటే నాకు చాలా గౌరవం అన్న. నిన్ను జనం నిన్ను ఎందుకో అంటే కొందరికి కొన్ని ఉంటాయి అన్న, మనకి నన్ను కూడా 100 మంది ఆడు అంటారు. ఆడికి ఏం తెలుసు అన్న, ఎల్కే గాడికి వాడికి ఏం తెలుసు నా గురించి, నా నైజం ఏం తెలుసు, నా క్యారెక్టర్ ఏం తెలుసు, నన్ను అనేవాడికి అర్హత ఉండాలిగా, మరి వాడికి అర్హత ఉంది. అట్లాగే మిమ్మల్ని అనేవాడికి కూడా మీ గురించి ఏం తెలుసు, మీ చదువు ఏంది, మీ సంస్కారం ఏంది, మీ సభ్యత ఏంది, వాట్ ఈజ్ నాగేంద్ర బాబు అనేది నాకు తెలుసు. కాబట్టి ఐ రెస్పెక్ట్ యూ, ఐ లవ్ యూ. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. థ్యాంక్ యూ అన్నయ్య. బాయ్. ఇది ఈ మాటల ప్రవాహం, ఈ మాటల పోగు, ఈ మాటల రథంతో ఎంతసేపు కూర్చున్నా మనకి టైం తెలియకుండా ముందుకు వెళ్ళిపోతుంది. బట్ ఆయనకున్న ఈ బిజీ షెడ్యూల్లో కూడా ఈ మాత్రం టైం ఇచ్చి మనతో టైం గడిపి అభిప్రాయాలు, అనుభవాలు, అనేక రకమైన ఉద్దేశాలు, సమకాలీన పరిస్థితుల మీద, సినిమా మీద, తనకు నచ్చిన వ్యక్తుల మీద, అన్నిటి మీద చాలా అసలు బ్రహ్మాండంగా ఏమాత్రం అరమరికలు లేకుండా మాట్లాడే వ్యక్తి. కాబట్టి ఆయన కంటెంట్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.